హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x45 టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా మంచి లొకేషన్లో, మంచి ఏరియాలో మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మన పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేద్దామండి. పార్కింగ్ కూడా మనకి రోడ్ లెవెల్ నుంచి చాలా బాగా ఇచ్చారు. కార్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది పార్కింగ్లోకి. సో పార్కింగ్లో ప్రొవైడ్ చేసిన టైల్స్ కూడా చాలా అందంగా వచ్చాయి. మంచి క్వాలిటీ ఉన్న టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకి స్టెప్స్ కింద కూడా మనకి టైల్స్ యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే ఒక వాష్ ఏరియా టైప్ అయితే పట్టడం జరిగింది, అది కూడా కవర్ చేస్తున్నాను చూడండి. మనకి స్టైర్ కేస్ ఏదైతే ఉందో దానికి ఎస్ఎస్ రైలింగ్, అదేవిధంగా యాంటీ స్క్విడ్ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మంచి లొకేషన్లో మంచి క్వాలిటీగా కట్టిన ఇల్లు అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఇక్కడైతే బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. స్టోరేజ్ ట్యాంక్ కూడా నియర్లీ 6,000 to 7,000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే కలిగి ఉంటుంది. మనకి బోర్ కూడా చాలా తక్కువ డెప్త్లో వాటర్ అయితే పడడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరు మిస్ కాకండి, ఛాన్స్ ప్రాపర్టీ ఇదైతే మీకు. సో మెయిన్ డోర్ ఏదైతే ఉందో, ఎంట్రన్స్లో ఉన్న మెయిన్ డోరు అది కంప్లీట్గా ఇండియన్ టేక్ యూజ్ చేయడం జరిగింది. మన చౌకౌట్లు అవి కూడా టేక్ యూజ్ చేయడం జరిగింది. లోపల ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ అవి నీమ్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో విశాలమైన హాల్ కలిగిన హౌస్ ఇది. సో అది కూడా కవర్ చేస్తున్నాను చూడండి, హాల్ ఏరియా కూడా. కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కిచెన్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చింది కిచెన్ కూడా. దాని పక్కనే దేవుడి గది ప్రొవైడ్ చేయడం జరిగింది. లొకేషనల్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో కిచెన్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఇక్కడైతే మనకి వాష్ బేసిన్, అదేవిధంగా డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది ఇది. సో డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి మీకు. ఈ ఇంటిపైన అన్ని బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను చూడండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏవైతే ఉన్నాయో మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్స్, అది ఇండియన్ ఆర్ వెస్ట్రన్ టాయిలెట్స్, కమోడ్స్ అనేది మన చాయిస్, మనకు నచ్చినట్టు బిల్డర్ గారు చేసిస్తారు. సో ఆల్రెడీ ఇక్కడ వెస్ట్రన్ కమోడ్ అయితే ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో. రూమ్ డైమెన్షన్స్ పరంగా చాలా బాగా వచ్చింది హౌస్ అనేది. విశాలమైన హాల్ ఏరియా కలిగి ఉంటుంది. సో టీవీ యూనిట్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగా ఇచ్చారు టీవీ యూనిట్. సో హాల్ ఏరియా మొత్తం కవర్ చేస్తున్నాను చూడండి, ఎంత బాగా వచ్చిందో హాల్ ఏరియా. ఆల్మోస్ట్ ఇల్లు అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న హౌస్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. సో ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అవి కూడా కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఏదైతే వాష్రూమ్ మీద ఉందో చూశారు కదా, అక్కడ మనకి లో రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడైతే మనము ఏమైనా సామాన్లు అవి పెట్టుకోవడానికి కూడా బాగా ఇచ్చారు. సో నార్త్ సైడ్ ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కూడా కవర్ చేస్తున్నాను చూడండి. మన గల్లీ కూడా 3 feet గల్లీ అయితే వదలడం జరిగింది. గల్లీ కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ అనేది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్ ఏరియా టైప్ ఇవ్వడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ కూడా 1.5 feet గల్లీ వదలడం వల్ల మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది ఈ హౌస్కి. ఈ హౌస్ నుంచి చూసుకున్నట్టయితే మన పటాన్చెరు బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ హౌస్ నుంచి మనకి గచ్చిబౌలికి వచ్చేసరికి 21 కిలోమీటర్స్, హైటెక్ సిటీకి వచ్చేసరికి 23 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి ఇంద్రేశంలో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. మన ఇంద్రేశంలో ఉన్న దర్గా ఏదైతే ఉందో, మెయిన్ రోడ్లో ఉన్న దర్గాకి చాలా తక్కువ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మెయిన్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో డిజైన్ కూడా. పార్కింగ్లో ఉన్న టైల్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన పార్కింగ్ టైల్స్, మనకి వాల్స్కున్న టైల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మీకు ఒకసారి బయట ఓవర్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రైస్, ఇంటికి కోట్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 90 lakhs. 90 lakhsలో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనేది దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఛాన్స్ ప్రాపర్టీ, ఎవరు మిస్ కాకండి. మీకు అవుట్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఎకానమీ బడ్జెట్లో మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.